భారతం నిరాకరణ. ఈ రచన మహాభారతం, పురాణాలు మరియు భారతీయ పౌరాణిక సంప్రదాయాల నుండి ప్రేరణ పొందిన సృజనాత్మక సాహిత్య కూర్పు. ఇది అసలు గ్రంథాలు, చారిత్రక రికార్డులు లేదా ఈ ఇతిహాసాల యొక్క అధికారికంగా గుర్తించబడిన ఏదైనా సంస్కరణను సూచిస్తుందని చెప్పుకోదు. కథనంలో కల్పిత అంశాలు, ఊహాత్మక పొడిగింపులు మరియు సాహిత్య వ్యక్తీకరణ కోసం సృష్టించబడిన వివరణాత్మక కథ చెప్పడం ఉన్నాయి. కథను శశాంత్ అతుకూరి జననం 2013 రచించారు మరియు భాషా మరియు సంపాదకీయ సాధనంగా AI సహాయం చాట్ జీపీటీ ఉపయోగించి తిరిగి వ్రాయబడింది, మెరుగుపరచబడింది మరియు నిర్మాణాత్మకంగా చేయబడింది. అన్ని సృజనాత్మక ఉద్దేశం, సంభావిత దిశ మరియు కథన యాజమాన్యం రచయిత వద్దనే ఉంటాయి. ఈ రచన సనాతన ధర్మం పట్ల భక్తితో రూపొందించబడింది మరియు పురాణాలు, నీతి మరియు కథ చెప్పడంలో ఆసక్తిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది మతపరమైన భావాలను కించపరచడం లేదా సాంప్రదాయ గ్రంథ అధ్యయనాన్ని భర్తీ చేయడం ఉద్దేశించినది కాదు. భాగం 1 - ది రైస్. విభజన 1. కురుక్షేత్రం తర్వాత అశ్వత్థామ పాపం మరియు పాండవ వంశ పరిరక్షణ. కురుక్షేత్ర మహాయుద్ధం ముగిసింది, కాని శాంతి విజయంతో రాలేదు. భూమి రక్తంతో తడిసిపోయింది, గాలి దుఃఖంతో నిండిపోయింది మరియు విధవల కేకలు ఒకప్పుడు యుద్ధం ప్రకటించిన శంకుల కంటే బిగ్గరగా ప్రతిధ్వనించాయి. కౌరవులు నాశనమయ్యారు, పాండవులు విజయం సాధించారు. అయినప్పటికీ విజయం చేదుగా అనిపించింది. ధర్మం గెలిచింది, కాని అపరిమితమైన మూల్యం చెల్లించాల్సి వచ్చింది. యుద్ధంలో బయటపడిన కొద్ది మందిలో ద్రోణాచార్యుని కుమారుడు అశ్వత్థామ అదుపులేని కోపంతో మండాడు. అతని మనస్సు నష్టంతో ముక్కలైంది. అతని తండ్రి ద్రోణుడు మోసంలో పడిపోయాడు. అతని సన్నిహిత స్నేహితుడు దుర్యోధనుడు భీముడి గద కింద నలిగిపోయాడు. అతని మిత్రులు కర్ణుడు, భీష్ముడు మరియు కృపాచార్యుడు వెళ్లిపోయారు లేదా విరిగిపోయారు. అశ్వత్థామకు పాండవులు ధర్మవిజేతలు కాదు, కాని తన మొత్తం ప్రపంచాన్ని నాశనం చేసిన హంతకులు. ప్రతీకారంతో అంధుడైన అశ్వత్థామ నిశ్శబ్ద రాత్రిలో సంచరించాడు. అతని హృదయం యుద్ధభూమి కంటే బిగ్గరగా గర్జించింది. ఆ రాత్రి పాండవులు అలసిపోయి దుఃఖిస్తూ వారి శిబిరంలో ప్రశాంతంగా నిద్రపోయారు. వారి కుమారులు రాజవంశం యొక్క భవిష్యత్తు వారి పక్కన విశ్రాంతి తీసుకున్నారు. వారి శరీరాలను తలల వరకు దుప్పట్లు కప్పేసుకున్నాడు. దూరం నుండి అశ్వత్థామ 5 వ్యక్తులు నిశ్చలంగా పడి ఉండటం చూశాడు. అతని గాయపడిన మనస్సు విధి పాండవులను తన చేతుల్లోకి అప్పగించిందని నమ్మింది. పిచ్చితో నడపబడి అతను మరణ నీడలా శిబిరంలోకి ప్రవేశించాడు. చంద్రకాంతిలో మెరుస్తున్న తన కత్తితో అశ్వత్థామ నిద్రిస్తున్న పిల్లలను, పాండవుల మరియు ద్రౌపది కుమారులను వారి తండ్రులుగా తప్పుగా భావించి చంపాడు. అమాయక రక్తం నిశ్శబ్దంగా, యుద్ధం గురించి తెలియకుండా, ద్వేషం గురించి తెలియకుండా అతని చేతిలో నుండి జారి ఒక రాయిని తాకింది. పదునైన నొప్పి అతని ట్రాన్స్ను విచ్ఛిన్నం చేసింది. ఆ క్షణంలో ద్రౌపది మేల్కొంది. ఆమె తన ముందు యోధుణ్ణి కాదు, చీకటిలో మునిగిపోయిన వ్యక్తిని చూసింది. ఆమె కేకలు వేసింది, పాండవులను మేల్కొలిపింది. అశ్వత్థామను మెరుపులాగా గ్రహించాడు. అతను క్షమించరాని పాపం చేశాడు, పిల్లలను చంపడం. ఆగ్రహాన్ని భయం భర్తీ చేసింది. పాండవులు అతన్ని వెంబడించినప్పుడు అశ్వత్థామ చీకటిలోకి పారిపోయాడు. యోధులు మాత్రమే కాకుండా అతని కర్మ బరువుతో కూడా వెంబడించాడు. విశ్వశక్తులు కూడా అతని పైకి తిరిగినట్లు అనిపించింది. తప్పించుకోలేక అశ్వత్థామ కురుక్షేత్ర శివార్లకు చేరుకుని నిరాశతో అత్యంత భయంకరమైన స్వర్గ ఆయుధాలైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. దీనిని చూసిన అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. లోకాన్ని రక్షించాల్సిన బాధ్యత అతనిపై ఉంది. ఆకాశాలు వణికిపోయాయి. అగ్ని, గాలి, విశ్వశక్తి ఢీకొన్నాయి. విశ్వమే వినాశన అంచున నిలిచింది. ఆ సమయంలో అన్ని దేవతలు మరియు ఋషులు కనిపించారు. బ్రహ్మ, శివుడు, నారదుడు మరియు లోకాల సంరక్షకులు జోక్యం చేసుకున్నారు. వారు అర్జునుడిని తన ఆయుధాన్ని ఉపసంహరించుకోవాలని ఆదేశించారు. ఎందుకంటే దానిని గుర్తు చేసుకోవడానికి అర్జునుడికి పవిత్ర మంత్రం తెలుసు. ధర్మానికి విధేయుడైన అర్జునుడు అలాగే చేశాడు. కాని అశ్వత్థామ స్తంభించిపోయాడు. నాకు మంత్రం తెలియదు అని అతను ఒప్పుకున్నాడు. ఆ ఆయుధాన్ని ఉపసంహరించుకోలేక అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని అభిమన్యుని గర్భవతి అయిన ఉత్తర గర్భం వైపు మళ్లించాడు. పాండవ వంశానికి చివరి వారసుడు అయిన పుట్టబోయే బిడ్డను లక్ష్యంగా చేసుకున్నారు. భయం చెలరేగింది. ఆ బిడ్డ చనిపోతే పాండవ రాజవంశం అంతమవుతుంది.
ఆ క్లిష్టమైన సమయంలో శ్రీకృష్ణుడు వచ్చాడు. శాంతియుత అధికారంతో కృష్ణుడు ఉత్తర గర్భంలోకి ప్రవేశించి పుట్టబోయే బిడ్డను దైవిక శక్తితో కాపాడాడు. ఆ అగ్ని ఆయుధం పిండాన్ని తాకే ముందు కరిగిపోయింది. గర్భం లోపల శిశువు పరీక్షిత్ తనను నాశనం నుండి రక్షించే ప్రకాశవంతమైన రూపాన్ని చూశాడు. జీవితం కాపాడబడింది. అశ్వత్థామకృష్ణుడు మరియు పాండవుల ముందుకు లాగబడ్డాడు. ద్రౌపది న్యాయం కోరింది. అయినప్పటికీ ఆమె కరుణ ప్రతీకారం కంటే ప్రకాశవంతంగా ప్రకాశించింది. అశ్వత్థామను చంపవద్దని కోరింది. కృష్ణుడు అంతిమ శాపాన్ని ప్రకటించాడు. చావు నీకు శిక్ష కాదు అన్నాడు కృష్ణుడు. విముక్తి మీకు నిరాకరించబడింది. మీరు ఈ భూమిపై ఒంటరిగా తిరుగుతారు. మీ గాయాలను, మీ అపరాధాన్ని మరియు మీ అమరత్వాన్ని కలియుగం ముగిసే వరకు. ధర్మం పతనమైన ప్రతిసారీ నేను వస్తాను. యదా యదా హే ధర్మస్య గ్లానిర్భవతి భరత అబ్ ఉధానమధర్మస్య తదాత్మనాం సృజన్యహం పరిభ్రనాయ శతూనాం వినాశాయ చతుష్కృత ధర్మ సంస్థాపనార్థయ సంభవమే యుగే యుగే. అశ్వత్థామ కుప్పకూలిపోయాడు. ఆ విధంగా తుదిచర్య ముగిసింది. కురుక్షేత్రం యొక్క కథ వేడుకతో కాదు, ఒక హెచ్చరికతో. కరుణలేని విజయం అంతులేని దుఃఖానికి మాత్రమే దారితీస్తుంది. అందుకే కృష్ణుని నిశిత పర్యవేక్షణలో ప్రపంచం ఒక చీకటి యుగంలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతున్నప్పటికీ పాండవ వంశం యొక్క పెళుసైన జ్వాల రక్షించబడింది. పాండవుల వంశం. ఆ యోధుడు ఇప్పుడు ఉదయిస్తున్నాడు. విభాగం 2. తదుపరి తరం యొక్క ఉదయం, కర్ణుని వారసత్వం మరియు హస్తినాపురానికి స్వస్థత. కురుక్షేత్ర విధ్వంసం వెనుక వదిలి హస్తినాపురం విజయం సాధించినప్పటికీ గాయాలతో నిలిచింది. పాండవులు రాజ్యాన్ని పరిపాలించారు, కాని వారి హృదయాలు బరువెక్కి ఉన్నాయి. కుమారులు మరణించారు, కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి, మరియు విజయం యొక్క ఆనందం వారి ఆత్మలలోకి నిజంగా ప్రవేశించలేదు. ఇప్పుడు రాజు అయిన ధర్మరాజు యుధిష్ఠిరుడు గర్వంతో కాకుండా ప్రగాఢ బాధ్యతతో పరిపాలించాడు. యుద్ధం మిగిల్చిన గాయాలను ప్రతి నిర్ణయం మాన్పాలని అతనికి తెలుసు. ఈ పెళుసైన శాంతి సమయంలో కృష్ణుడు వారికి మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు యోధుడిగా కాదు, ధర్మానికి కనిపించని రక్షకుడిగా. యుద్ధం ముగిసిందని అతనికి తెలుసు, కాని దాని పర్యవసానాలు ఇప్పుడే ప్రారంభమవుతున్నాయి. ఒకరోజు ధర్మరాజు రాజ్యం వెలుపల నడుస్తున్నప్పుడు ఒక యువకుడు ఒంటరిగా ఒక బండపై కూర్చుని ఉండటం గమనించాడు. అతని కళ్లలో నిశ్శబ్ద శక్తి వెలుగుతోంది. అయినప్పటికీ అతని ముఖంపై దుఃఖం ఆవరించి ఉంది. అతను విల్లును పట్టుకున్నాడు, ఒక పిల్లవాడిలా కాదు, దానికోసమే పుట్టిన యోధుడిలా. ధర్మరాజు నెమ్మదిగా అతని వద్దకు వెళ్లాడు. ఓ బాలుడా అన్నాడు, నీవెవరు? విజయోత్సవాల ఆనందానికి దూరంగా ఒంటరిగా ఎందుకు కూర్చున్నావు? ఆ బాలుడు భయం లేకుండా బదులిచ్చాడు, నాతో పాటు సంతోషించడానికి ఎవరూ లేరు. నేను వేడుకలు జరుపుకోవడానికి నాకు రాజ్యం లేదు, గౌరవించడానికి తండ్రి లేడు. ధర్మరాజు హృదయం కదిలింది. నీ పేరేమిటి అని అడిగాడు. ఆ బాలుడు వృషకేతుడు అని బదులిచ్చాడు. ఆ క్షణంలో ధర్మరాజుకు తెలిసిపోయింది, వృషకేతుడు కర్ణుని కుమారుడు. పాండవులకు వ్యతిరేకంగా నిలబడినప్పటికీ విధేయత మరియు విధికి కట్టుబడి ఉన్న గొప్ప యోధుడు. సూర్యభగవానుని కుమారుడైన కర్ణుడు చివరి క్షణాల వరకు తన నిజమైన సోదరులను తెలుసుకోకుండానే యుద్ధభూమిలో మరణించాడు. వృషకేతువు గొంతు వణుకుతున్నా గర్వంగా ఇలా అన్నాడు, నేను ఎవరికోసం ప్రార్థించాలి? నా తండ్రిని చంపిన అర్జునుడి కోసమా? ఆయనను ఓడించిన పాండవుల కోసమా? నా తండ్రి సూర్యుని కుమారుడు, అయినా ఆయన రాజ్యము లేకుండానే మరణించాడు. ధర్మరాజు తల వంచాడు. కర్ణుడు మా సోదరుడు అని అతను మెల్లగా అన్నాడు. మరియు నీవు వృషకేతు మా మేనల్లుడివి. ఆ బాలుడు నమ్మలేనట్లుగా పైకి చూశాడు. ధర్మరాజు కొనసాగించాడు, నాతోపాటు హస్తినాపురానికి రా. నీవు కూడా మావలనే కురువంశానికి చెందినవాడివి. ఈ విధంగా కర్ణుని వంశం బలవంతంగా కాకుండా ధర్మం ద్వారా పాండవుల గృహంలోకి స్వాగతించబడింది. వృషకేతువు హస్తినాపురంలోకి ప్రవేశించినప్పుడు సభ నిశ్శబ్దంగా మారిపోయింది. పాండవులు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు మరియు ద్రౌపది ఆశ్చర్యంతో నిలబడ్డారు. కృష్ణుడు నిశ్శబ్దంగా నవ్వాడు, ఎందుకంటే ఈ కలయిక యుద్ధం యొక్క లోతైన గాయాలలో ఒకదానిని మాన్పింది. వృషకేతువుకు గౌరవం, విద్య మరియు మర్యాద లభించాయి. అతని హృదయంలో బాధ ఉన్నప్పటికీ అతను ద్వేషం కంటే క్రమశిక్షణను ఎంచుకున్నాడు. అర్జునుడి మార్గదర్శకత్వంలో అతను విలువిద్యలో శిక్షణ పొందాడు. ధర్మరాజు వద్ద అతను న్యాయం యొక్క అర్థాన్ని నేర్చుకున్నాడు. కృష్ణుని బోధనల ద్వారా అతను సంయమనాన్ని నేర్చుకున్నాడు. అదే సమయంలో అభిమన్యుడు మరియు ఉత్తర కుమారుడైన పరీక్షిత్తు, బ్రహ్మాస్త్రం నుండి రక్షించబడిన శిశువు, బలవంతుడిగా తేజోవంతుడిగా పెరిగాడు. ప్రజలు అతన్ని ఒక అద్భుతంగా, కృష్ణుని సజీవ ఆశీర్వాదంగా చూశారు.
చిన్న వయస్సు నుండే పరీక్షిత్తు తన వయస్సుకు మించిన ధైర్యాన్ని మరియు రాజులలో కూడా అరుదుగా కనిపించే కరుణను ప్రదర్శించాడు. వృషకేతువు మరియు పరీక్షిత్తు కలిసి పెరిగారు, కలిసి శిక్షణ పొందారు మరియు కలిసి నేర్చుకున్నారు. ఒకరు కర్ణుని వారసత్వాన్ని, మరొకరు పాండవుల భవిష్యత్తును మోస్తున్నప్పటికీ విధివారిని సమానులుగా ముడివేసింది. సంవత్సరాలు గడిచాయి. సంవత్సరాల క్రమశిక్షణ తర్వాత వృషకేతువు విల్లు విద్యలో ప్రావీణ్యం సంపాదించినప్పుడు అర్జునుడు అతన్ని బహిరంగంగా ప్రశంసించాడు. ఓ కర్ణుని కుమారుడా, అర్జునుడు అన్నాడు, నీ నైపుణ్యం నీ తండ్రికి గౌరవం తెస్తుంది. వృషకేతువు వినయంగా బదులిచ్చాడు, నేను సాధించినదంతా మీ మార్గదర్శకత్వం వలనే. ఈ సామరస్యాన్ని చూసి ధర్మరాజు అర్జునుడిని ఏకాంతంగా పిలిచాడు. సోదరా, అతను అన్నాడు, బభ్రువాహనుడు. ధర్మం ప్రకారం అతనికి రావలసిన వాటా అతనికి దక్కాలి. అర్జునుడు అంగీకరించాడు. ఆ విధంగా కర్ణుడి వంశం మరచిపోకుండా బభ్రువాహనుడికి రాజ్యంలో కొంత భాగం లభిస్తుందని ధర్మరాజు రాజ్యం ముందు ప్రకటించాడు. చివరికి న్యాయం యుద్ధభూమిని దాటిందని ప్రజలు సంతోషించాడు. ఒక గొప్ప వేడుక జరిగింది. బభ్రువాహనుడిని కురు రాజవంశ యువరాజుగా సత్కరించాడు. పరీక్షిత్తు గర్వంగా మరియు నవ్వుతూ అతని పక్కన నిలబడ్డాడు. విద్య కొనసాగింది. 2 అబ్బాయిలకు ఈ క్రింది వాటిలో శిక్షణ ఇవ్వబడింది: విలువాభిషేకం మరియు కత్తిసాము, రాజ్య నైపుణ్యం మరియు దౌత్యం, శాస్త్రాలు మరియు తత్వశాస్త్రం, రాజ్యభారం. వయస్సులో చిన్నవారైనప్పటికీ వారు రాజ్య భవిష్యత్తును తమ భుజాలపై మోశారు. సంవత్సరాలు గడిచే కొద్దీ వృషకేతువు వివాహం చేసుకున్నాడు మరియు పరీక్షిత్తు సమర్థుడైన నాయకుడిగా మారాడు. రాజ్యం మళ్లీ వర్ధిల్లింది. హస్తినాపుర వీధుల్లో నవ్వులు తిరిగి వచ్చాయి. పొలాలు బంగారు రంగులోకి మారాయి. ప్రార్థనతో దేవాలయాలు ప్రతిధ్వనించాయి. అయినప్పటికీ ధర్మరాజు నిద్ర చెదిరిపోయింది. శాంతి తాత్కాలికమని అతనికి తెలుసు. క్షితిజం దాటి కలియుగం వేచి ఉంది మరియు తరువాతి తరం బలం మరియు ఐక్యతతో ఎదిగినప్పటికీ దేవతలు ప్రపంచాన్ని మానవులలో ధర్మం బహిరంగంగా నడవని యుగానికి సిద్ధం చేశారు. విభాగం 3: కృష్ణుడి నిష్క్రమణ మరియు కలియుగం ప్రారంభం. కాలం నిశ్శబ్దంగా కదులుతుంది, అయినప్పటికీ దాని అడుగుజాడలు విశ్వాన్ని కదిలించాయి. ధర్మాన్ని పునరుద్ధరించి విరిగిన రక్త సంబంధాలను తిరిగి కలిపిన తర్వాత కృష్ణుడు మర్త్య ప్రపంచంలో తన పని పూర్తి కావడానికి దగ్గరగా ఉందని తెలుసు. గొప్ప యుద్ధం ముగిసింది, న్యాయం పునరుద్ధరించబడింది మరియు తదుపరి తరం సిద్ధంగా ఉంది. అయినప్పటికీ మానవులలో దైవిక ఉనికి శాశ్వతంగా కొనసాగలేదు. ప్రపంచం అతని దృశ్య మార్గదర్శకత్వం లేకుండా నడవడం నేర్చుకోవలసి వచ్చింది. సముద్రం ఒడ్డున ఉన్న బంగారు నగరమైన ద్వారకలో నిష్క్రమణ సంకేతాలు కనిపించడం ప్రారంభించాయి. ఒకప్పుడు బలమైన మరియు గర్విష్టమైన యాదవ వంశం అహంకారం మరియు అంతర్గత సంఘర్షణకు బలైపోవడం ప్రారంభించింది. కృష్ణుడు వారిని పదే పదే హెచ్చరించినప్పటికీ విధిని ఆలస్యం చేయలేము. యాదవులపై శాపం పండింది మరియు వారి బలం లోపలికి తిరిగి తనను తాను నాశనం చేసుకుంది. సమయం వచ్చిందని అర్థం చేసుకున్న కృష్ణుడు అర్జునుడిని పిలిచాడు. మిత్రమా, కృష్ణుడు సున్నితంగా అన్నాడు, ద్వారక ప్రజలను తీసుకుని వారిని సురక్షితంగా నడిపించండి. ఏమి జరగాలి, కాని ఇప్పటికీ రక్షించబడే వారిని నువ్వు రక్షించాలి. అర్జునుడు ప్రశ్నించకుండా విధేయత చూపాడు. రథాలు, ఎడ్లబండ్లు, స్త్రీలు, పెద్దలు మరియు పిల్లలను సమీకరించి అతను నగరం నుండి దూరంగా తన సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభించాడు. వారు బయలుదేరుతుండగా సముద్రం కూడా తన ఊపిరిని పట్టుకున్నట్లుగా గాలిలో ఒక వింత భారాన్ని అర్జునుడు గ్రహించాడు. వెళ్లే ముందు కృష్ణుడు అర్జునుడికి ఒక లేఖ పంపాడు. మాటలలో సరళమైనది, కాని అంతిమంగా బరువుగా ఉంది. రాజభవనంలోని కాపలాదారులు దానిని అర్జునుడికి అందజేశారు. అతను దానిని వణుకుతున్న చేతులతో చదివాడు. సందేశం స్పష్టంగా ఉంది. కృష్ణుడు హస్తినాపురానికి తిరిగిరాడు. గందరగోళం మరియు కలత చెందిన అర్జునుడు కృష్ణుడి కోసం వెతుకుతున్నాడు, కాని అతను అప్పటికే రాజభవనం నుండి వైదొలిగాడు. రాజులు మరియు యోధులకు దూరంగా నిశ్శబ్ద అడవిలో లోతుగా కృష్ణుడు ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అతను కిరీటం ధరించలేదు, ఆభరణాలు లేవు. పరమాత్మ ఒక సాధారణ సన్యాసిగా కనిపించాడు. అతను తన వేణువును వాయించాడు. దుఃఖం మరియు శాంతి రెండింటినీ కలిగి ఉన్నట్లు అనిపించే శ్రావ్యతతో అడవిని నింపాడు. ఆ సమయంలో విధిజర అనే వేటగాడి రూపంలో వచ్చింది. కృష్ణుడు విశ్రాంతి తీసుకుంటున్నట్లు జర చూశాడు. అతని పాదం ఆకుల కింద పాక్షికంగా కనిపిస్తుంది. దానిని జింకగా తప్పుగా భావించి జర ఒక బాణం వేశాడు. బాణం కృష్ణుడి పాదాన్ని తాకింది. తన తప్పును గ్రహించి జర ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చి భయంతో కృష్ణుడి పాదాలపై పడ్డాడు. ప్రభూ, నన్ను క్షమించు అని అరిచాడు. నాకు తెలియదు, ఈ పాపం నన్ను నాశనం చేస్తుంది. కృష్ణుడు నవ్వాడు. బాధతో కాదు, కరుణతో. దుఃఖించకు, ఆయన మెల్లగా అన్నాడు.
ఇది చాలా కాలం క్రితమే వ్రాయబడింది. అప్పుడు కృష్ణుడు కర్మ యొక్క సత్యాన్ని వెల్లడించాడు. నీవు నీ పూర్వజన్మలో వానరుల శక్తివంతమైన రాజు అయిన వాలివి. అప్పుడు నేను రాముడిని. ధర్మాన్ని నెరవేర్చడానికి నేను చాటు నుండి నిన్ను కొట్టాను. ఈరోజు ఆ చక్రం పూర్తయింది. జరచేతులు జోడించాడు. అతని కళ్ల నుండి కన్నీళ్లు ధారాళంగా కారుతున్నాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ అని అతను గుసగుసలాడాడు. అంతటా కృష్ణుడు అతన్ని ఆశీర్వదించి అన్ని పాపాల నుండి విముక్తి కలిగించాడు. బాణం ఆయన పాదంలోనే ఉండగా కృష్ణుని మానవరూపం మాయమైంది మరియు ఆయన దివ్యస్వరూపం వైకుంఠానికి తిరిగి వెళ్ళింది. భూమి మెల్లగా కంపించింది, నాశనంతో కాదు, వీడ్కోలుతో. అదే క్షణంలో ద్వారక సముద్రంలో మునిగిపోయింది. బంగారు రాజభవనాలు అలల కింద అదృశ్యమయ్యాయి. గోపురాలు మరియు దేవాలయాలు అవి ఎప్పుడూ లేనట్లుగా మాయమయ్యాయి. దూరం నుండి నిస్సహాయంగా చూస్తున్న అర్జునుడు తన బలం క్షీణించిపోతున్నట్లు భావించాడు. కృష్ణుని సాన్నిధ్యం లేకుండా గాంధీవం కూడా అతని చేతుల్లో బరువుగా అనిపించింది. ద్వాపర యుగం ముగిసింది. అర్జునుడు అలసిపోయి కళ్లలో నిస్సత్తువతో హస్తినాపురానికి చేరుకున్నాడు. మాటలు చెప్పకముందే విషాదాన్ని పసిగట్టి పాండవులు గుమిగూడారు. ఇంకా చిన్నపిల్లవాడైన పరీక్షితు దగ్గరలో ఆడుకుంటున్నాడు. విశ్వానికి రక్షకుడు ఈ లోకాన్ని విడిచి వెళ్లాడని తెలియకుండా ధర్మరాజు అర్జునుడి వద్దకు వచ్చాడు. సోదరా, అతను మెల్లగా అడిగాడు, నీ కళ్లలో కన్నీళ్లు ఎందుకు నిండి ఉన్నాయి? అర్జునుడు ఊహించలేని మాట చెప్పాడు. కృష్ణుడు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. పిడుగుపాటులా నిశ్శబ్దం ఆవరించింది. ద్రౌపది బిగ్గరగా ఏడ్చింది. భీముడు పిడికిళ్లు బిగించాడు. నకుల సహదేవులు తలలు వంచారు. ధర్మరాజు తడబడ్డాడు, ధర్మానికి మూలమే తొలగిపోయినట్లుగా. మహాభారతంలో మనకు మార్గనిర్దేశం చేసినవాడు. ధర్మరాజు గుసగుసలాడాడు, వెళ్లిపోయాడు. హస్తినాపురంపై నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. మెరుపులు మెరిశాయి. ఉరుములు ఉరిమాయి. ఆకాశమే దుఃఖిస్తున్నట్లుగా వర్షం కురిసింది. ఆ క్షణంలో ఒక గౌరవనీయమైన మహర్షి నాయకత్వంలో గొప్ప ఋషులు వచ్చారు. వారు ధర్మరాజుకు నమస్కరించారు. ఓ రాజా, ఆ ఋషి అన్నాడు, దుఃఖంలో మునిగిపోవద్దు. ఈ దుఃఖం కలియుగానికి నాంది. ధర్మరాజు ఆందోళనగా పైకి చూశాడు. కలియుగం నిజంగా ప్రారంభమైందా? అవును అని మహర్షి జవాబిచ్చాడు. కృష్ణుని నిష్క్రమణతో చీకటి యుగం ప్రారంభమవుతుంది. ఋషులు కలియుగాన్ని తీవ్రంగా వివరంగా వర్ణించారు. మానవులు కోరిక కోసం ధర్మాన్ని వదిలివేస్తారు. సత్యం బలహీనపడుతుంది, కరుణ మసకబారుతుంది. శక్తి మరియు సంపద జ్ఞానంపై ఆధిపత్యం చెలాయిస్తాయి. ఈ యుగం నాలుగింటిలో చిన్నది అయినప్పటికీ ఇది అత్యంత అవినీతిమయమైనది. అయినప్పటికీ మహర్షి ఇంకా ఇలా అన్నాడు, కలియుగంలో కూడా ధర్మం మనుగడ సాగిస్తుంది, జ్ఞాపకం ఉంచుకునేవారిచే రక్షించబడుతుంది. ధర్మరాజు జాగ్రత్తగా విన్నాడు. ఇప్పుడు రాజ్యానికి కీర్తి కంటే అప్రమత్తత అవసరమని అతను అర్థం చేసుకున్నాడు. న్యాయాన్ని బలోపేతం చేయడానికి, జ్ఞానాన్ని కాపాడుకోవడానికి మరియు పవిత్ర సంప్రదాయాలను రక్షించడానికి ఆదేశాలు ఇవ్వబడ్డాయి. ఋషులు వెళ్లిపోగానే పాండవులపై భారీ సాక్షాత్కారం స్థిరపడింది. వారు ఇప్పుడు ఒంటరిగా ఉన్నారు. దైవిక రథసారథి లేదు. వారిని నడిపించడానికి వేణువు లేదు. ధర్మం మాత్రమే మైనస్ మరియు మనుషుల ఎంపికలు. ఆ విధంగా కలియుగం ప్రారంభమైంది. అక్కడ దేవతలు వెనక్కి తగ్గారు మరియు మానవత్వం తనను తాను ఎదుర్కొంది. విభాగం 4. కొత్త రాజుల కోసం రాక్షసుల తిరుగుబాటు మరియు అగ్ని పరీక్ష. శ్రీకృష్ణుని నిష్క్రమణ మరియు కలియుగం ప్రారంభంతో ప్రపంచ సమతుల్యత మారడం ప్రారంభమైంది. ఒకప్పుడు దైవిక ఉనికి చెడును నిరోధించిన చోట చీకటి ఇప్పుడు శ్వాస తీసుకోవడానికి స్థలాన్ని కనుగొంది. సుదూర దేశాలలో దాచిన అడవులు మరియు మరచిపోయిన ఎడారులలో పురాతన శక్తులు కదిలాయి. ధర్మయుగం బలహీనపడటం కోసం ఓపికగా వేచి ఉన్న శక్తులు. ధర్మరాజు యుధిష్ఠిర పాలనలో హస్తినాపుర అభివృద్ధి చెందింది. కాని ఇబ్బందికరమైన సంకేతాలు త్వరలోనే ఉద్భవించాయి. సరిహద్దు ప్రాంతాల నుండి దూతలు ఊపిరి పీల్చుకున్నారు. గ్రామాలు అదృశ్యమవుతున్నాయి. నదులు రక్తంతో ఎర్రగా ప్రవహించాయి. మొత్తం కారవాన్లు జాడలేకుండా అదృశ్యమయ్యాయి. భయం దావానలంలా వ్యాపించింది. ఒక రాత్రి అర్ధరాత్రి దావానలంలా వ్యాపించింది. యోధులు మరియు మంత్రులు గుమిగూడడంతో రాతి గోడలపై జ్వాలలు మిణుకుమిణుకుమంటున్నాయి. కురుక్షేత్రం నుండి బయటపడిన అనుభవజ్ఞులైన సైనికుల ముఖాల్లో చెమట మెరుస్తోంది. ఇప్పుడు వారు వణుకుతున్నారు. రాజ్యానికి ఏ ఇబ్బంది అని ధర్మరాజు అడిగాడు. ఒక సీనియర్ కమాండర్ ముందుకొచ్చాడు. ఓ రాజా, ఇది సాధారణ శత్రువు కాదు. తూర్పు సరిహద్దుల అవతల ఉన్న శాపగ్రస్తమైన అడవి నుండి ఒక శక్తి పైకి వచ్చింది. వారు లెక్కలేనని సంఖ్యలో రాక్షసులు రక్తం తాగుతూ మరణాన్ని వ్యాపింపజేస్తున్నారు.
మరో పెద్దాయన దిగులుగా ఇలా అన్నాడు, వారి నాయకుడు సాధారణ రాక్షసుడు కాదు. అతని ఆత్మ ఒకప్పుడు మర్రి చెట్టుకు బంధించబడి శపించబడి ద్వేషంతో మండుతోంది. ఒక కట్టెలు కొట్టేవాడు ఆ చెట్టును నరికివేసినప్పుడు ఆత్మ మానవ రూపాన్ని తీసుకుంది. అతని శక్తితో ఒక శరీరం 100గా మారింది మరియు వారిలో ఎవరూ నిజంగా చనిపోలేరు. శత్రువు యొక్క చిహ్నం చెక్క మరియు మాంసంపై ఒకేలా చెక్కబడింది. మైనస్ ప్రాంతాలు అంతటా భయపడే నక్క గుర్తు. వారి సైన్యం లక్షల్లో ఉందని మరియు వారి రాజు ఉగ్రసేనుడు వారిని క్రూరమైన సంకల్పంతో పరిపాలించాడని చెప్పబడింది. ధర్మరాజు చూపు కఠినతరం అయింది. అతని అమరత్వానికి మూలం ఏమిటి? అతని జీవితం 2 చోట్ల ఉంది. అతని హృదయం మరియు అతని తల రెండూ నాశనమైనప్పుడు మాత్రమే అతన్ని చంపవచ్చు. అయినప్పటికీ అతని మరణానికి రోజులు పడుతుంది అని కమాండర్ బదులిచ్చాడు. నిశ్శబ్దం కొనసాగింది. ధర్మరాజు హాలులో గర్వంగా నిలబడి ఉన్న యువ యోధుల వైపు తిరిగింది. ఇప్పుడు పెద్దవాడైన యువరాజు పరీక్షిత్తు, కర్ణుడి కుమారుడు విషకేతువు ఉగ్రుడు మరియు క్రమశిక్షణ కలిగినవాడు. పరీక్షిత్తు ముందుకు వచ్చాడు. తాత, అతను దృఢంగా అన్నాడు, ఈ రాజ్యం మా బాధ్యత. మేము సిద్ధంగా ఉన్నాము. విషకేతువు తల ఊపాడు. కలియుగంలో కూడా ధర్మాన్ని రక్షించాలి. ఆ విధంగా ఆయుధాలకు పిలుపు వినిపించింది. కొన్ని రోజుల్లోనే హస్తినాపుర సైన్యాలు సమావేశమయ్యాయి. రథాలు దొర్లాయి, ఏనుగులు బూరలు ఊదాయి మరియు శంఖం పెనుగులాటలు మైదానాల్లో ప్రతిధ్వనించాయి. పాండవులు స్వయంగా యుద్ధభూమిలోకి అడుగుపెట్టకపోయినా మైనస్ వయస్సు మరియు విధి వారిని కట్టడి చేసింది. మైనస్ వారి వారసత్వం తరువాతి తరం రూపంలో ముందుకు సాగింది. యుద్ధభూమి అంచున భూమి వెనక్కి తగ్గినట్లు అనిపించింది. నల్లటి మేఘాలు ఆకాశాన్ని కప్పాయి. కత్తులు దాటకముందే గాలి మృత్యువుతో నిండిపోయింది. రాక్షస సైన్యం సజీవ పీడకలలా ముందుకు దూసుకుపోయింది. వారి శరీరాలు భయంకరంగా ఉన్నాయి. వారి కళ్ళు ఆకలితో మెరుస్తున్నాయి. ఆయుధాలు ఢీకొన్నాయి. గాలిలో కేకలు వినిపించాయి. పరీక్షిత్తు 2 కత్తులతో పోరాడాడు. మెరుపులా కదులుతున్నాడు. విషకేతువు విల్లు మరియు కత్తిని సమాన నైపుణ్యంతో దూరం నుండి మరియు చేతితో చేయి కలిపి శత్రువులను కొట్టాడు. కలిసి వారు రాక్షస శ్రేణులను చీల్చారు. వారి సమన్వయం దోషరహితంగా ఉంది. వారి ధైర్యం విరిగిపోలేదు. అయినప్పటికీ శత్రువు సులభంగా పడలేదు. చంపబడిన ప్రతి రాక్షసుడు మళ్లీ పైకి లేచినట్లు అనిపించింది. మరణం కూడా వారిని భయపెడుతున్నట్లుగా. నేల త్వరలోనే శరీరాలతో నిండిపోయింది. అయినప్పటికీ సైన్యం ముందుకు సాగుతూనే ఉంది. అప్పుడు ఉగ్రసేనుడు కనిపించాడు. అన్నింటికంటే మించి అతని ఉనికి మాత్రమే ఆశను చూర్ణం చేసింది. ఒకే గర్జనతో అతను డజన్ల కొద్దీ యోధులను హతమార్చాడు. ఇది చూసి పరీక్షిత్తు రక్తం మరిగింది. అతను ముందుకు దూసుకుపోయాడు. కత్తి జ్వలించింది. పరీక్షిత్తు మరియు ఉగ్రసేనుడి మధ్య యుద్ధం భూమిని కదిలించింది. రాళ్లు బద్దలయ్యాయి. నదులు దిశ మార్చాయి. పరీక్షిత్తు గుండెపై దృష్టి సారించగా విషకేతువు పార్శ్వాల నుండి దాడి చేశాడు. రాక్షసరాజు తలపై లక్ష్యంగా చేసుకున్నాడు. గంటల తరబడి యుద్ధం ఉధృతంగా సాగింది. చివరికి పరీక్షిత్తు తన కత్తితో దృఢ సంకల్పంతో పైకి దూకి ఆపలేని శక్తితో ఉగ్రసేనుడి మెడను కొట్టాడు. ఆ రాక్షసరాజు తలపడిపోయింది. అయినప్పటికీ అతని శరీరం కోపంతో కదులుతూనే ఉంది. విషకేతువు ఆ క్షణాన్ని స్వాధీనం చేసుకున్నాడు. చివరి బాణంతో అతను రాక్షసుడి హృదయాన్ని దూషించాడు. ఆకాశం ఉరుములు. ఉగ్రసేనుడి హృదయం ఆగిపోయినప్పుడు యుద్ధభూమి అంతటా భయంకరమైన అరుపు ప్రతిధ్వనించింది. తక్షణమే రాక్షస సైన్యం కూలిపోయింది. నిర్జీవంగా వారు అరువు తెచ్చుకున్న అమరత్వం విరిగిపోయింది. లక్షలాది మంది ఒకేసారి పడిపోయారు. వారి శరీరాలు దుమ్ముగా మారాయి. నిశ్శబ్దం తరువాత యుద్ధం ముగిసింది. హస్తినాపుర సైనికులు తాము చూసిన దానిని నమ్మలేక నివ్వెరపోయారు. విజయం దైవిక జోక్యం ద్వారా కాదు, ధర్మం ద్వారా నడిపించబడిన మానవ ధైర్యం ద్వారా సాధించబడింది. ఆ రాత్రి విజయ ఢంకా ప్రతిధ్వనించింది. వేడుకలు శిబిరాలను నింపాయి. ప్రజలు పరీక్షిత్తు మరియు విషకేతువును రాజ్య రక్షకులుగా ప్రశంసించారు. అయినప్పటికీ ధర్మరాజు నిద్రపోలేదు. అతను ఒంటరిగా కూర్చుని చీకటిలోకి చూస్తూ ఉన్నాడు. రాజ్యంలో 2 సింహాలు ఉన్నాయి అని అతను అనుకున్నాడు. కాని ఒకే సింహాసనం. వారసత్వ ప్రశ్న అతని హృదయంపై భారంగా ఉంది. పరీక్షిత్తు అర్జునుడి మనవడు మరియు ఎన్నుకోబడిన రాజు అయినప్పటికీ, ఓ వీరులారా, విషాకేతుడు కర్ణుని కుమారుడు, వంశరీత్యా పెద్దవాడు, ప్రవర్తనలో ఉత్తముడు. ధర్మం స్పష్టతను కోరింది. సూర్యోదయం కాగానే ధర్మరాజు నిద్రలేచాడు. అతిపెద్ద యుద్ధం ఇంకా రాబోతోందని తెలుసు. అది యుద్ధభూమిలో కాదు, సభలోనే.
హస్తినాపుర భవిష్యత్తు ఒక నిర్ణయం కోసం ఎదురుచూస్తోంది. విభాగం 5 ధర్మసింహాసనం, పరిత్యాగం, పట్టాభిషేకం మరియు ఒక పెళుసైన శాంతి యొక్క ఉదయం. రాక్షసులపై యుద్ధం విజయంలో ముగిసింది. అయినప్పటికీ ధర్మరాజు యుధిష్ఠిరుడు తన హృదయంలో శాంతిని పొందలేకపోయాడు. కత్తులు మరియు బాణాలతో యుద్ధాలు గెలవవచ్చు, కాని ఒక రాజ్య భవిష్యత్తుకు యుద్ధం కంటే లోతైన జ్ఞానం అవసరం. హస్తినాపురంపై సూర్యోదయం కాగానే బంగారు కాంతి రాజభవన గోపురాలను తాకింది. అయినప్పటికీ రాజుగదిలో ఆలోచనల తుఫాను చెలరేగుతోంది. 2 వీరులు విధిముందు నిలబడ్డారు. పరీక్షిత్, అర్జునుని మనవడు, సాక్షాత్తు శ్రీకృష్ణుడిచే రక్షించబడిన బాలుడు, పాండవుల వారసత్వానికి వారసుడు. విసాకేతుడు, కర్ణుని కుమారుడు, వంశరీత్యా పెద్దవాడు, యుద్ధంలో పరాక్రమవంతుడు, ప్రవర్తనలో ఉత్తముడు, మరియు ఒకప్పుడు విడిపోయిన రక్త సంబంధాల మధ్య వారధి. తాను తీసుకునే నిర్ణయం కలియుగమంతటా ప్రతిధ్వనిస్తుందని ధర్మరాజుకు తెలుసు. ఆ ఉదయం హస్తినాపురం అంతటా శంఖాలు మ్రోగాయి. దూతలు ఒక రాజసభను ప్రకటించారు. మంత్రులు, పండితులు, యోధులు మరియు పెద్దలు రాజసభలో సమావేశమయ్యారు. పాండవులు, భీముడు, అర్జునుడు, నకులుడు మరియు సహదేవుడు ధర్మరాజు పక్కన నిలబడ్డారు. ద్రౌపది నిశ్శబ్దంగా చూస్తోంది. ఆమె కళ్లలో ఆశ మరియు జాగ్రత్త రెండూ నిండి ఉన్నాయి. సభ ముందు ధర్మరాజు మాట్లాడాడు. ఓ కురువంశ ప్రజలారా, ఈరోజు మనం విజయాన్ని జరుపుకోవడానికి కాదు, ధర్మాన్ని స్థాపించడానికి సమావేశమయ్యాము. అతను ముందుకు సైగ చేశాడు. మన యువరాజులను తీసుకురండి. పరీక్షిత్ మరియు విసాకేతుడు కలిసి సభలోకి ప్రవేశించారు. వారి కవచాలు మెరుస్తున్నాయి, కాని వినయం వారి చూపులను మృదువుగా చేసింది. సభలో గుసగుసలు వినిపించాయి. కొందరు పరీక్షిత్కు మద్దతు ఇచ్చారు, మరికొందరు విసాకేతుడి ద్వారా కర్ణుని పేరును గుసగుసలాడారు. ధర్మరాజు విసాకేతుడి వైపు తిరిగాడు. కర్ణుని కుమారుడా, అతనన్నాడు. వంశం మరియు యోగ్యత ప్రకారం హస్తినాపుర సింహాసనం న్యాయబద్ధంగా నీకే చెందుతుంది. సభ అంతటా ఆశ్చర్యపు అల చెలరేగింది. విసాకేతుడు స్తంభించిపోయాడు. ఒక క్షణం తర్వాత అతను ముందుకు వచ్చి చేతులు జోడించి తల ఊపాడు. లేదు, అతను గట్టిగా అన్నాడు. ఆ సింహాసనం నాది కాదు. సభ అంతా ఊపిరి పీల్చుకుంది. ధర్మరాజు సున్నితంగా ముఖం చిట్లించాడు. నువ్వు ఎందుకు నిరాకరిస్తున్నావు? ప్రశాంతంగా ఉన్నప్పటికీ దృఢంగా కళ్ళు పైకెత్తిన విసకేతువు. నా తండ్రి కర్ణుడు తన జీవితాన్ని గడిపాడు. రాజ్యాధికారం ధర్మం వల్ల కాదు, గర్వం వల్ల బలవంతంగా జరిగింది కాబట్టి అతను బాధపడ్డాడు. నేను ఆ తప్పును మళ్లీ చేయను. అతను పరీక్షిత్తు వైపు తిరిగింది. అతను కృష్ణుడు రక్షించిన బాలుడు. ఈ రాజ్య భవిష్యత్తు ఆయనదే. పరీక్షిత్తు మాత్రమే హస్తినాపురాన్ని పాలించాలి. అందరూ నిశ్శబ్దంగా పడిపోయారు. ధర్మరాజు కళ్ళు మూసుకున్నాడు. అతని హృదయం బరువెక్కింది, కాని ఉపశమనం పొందింది. అర్జునుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. దుఃఖంతో కలిసిన గర్వం. కర్ణుడి కుమారుడు చివరకు యుద్ధం విఫలమైన చోట శాంతిని తెచ్చాడని తెలుసుకుని ద్రౌపది మెల్లగా నవ్వాడు. ధర్మరాజు తన చేతిని పైకి లేపాడు. శ్రీ గండివాధారి అర్జునుడి మనవడు పరీక్షిత్ మహారాజు హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠిస్తాడని తెలియచేయండి అని ప్రకటించాడు. బాకాలు మ్రోగాయి, శంఖములు మ్రోగాయి. పరీక్షిత్తు విసకేతువు ముందు మోకరిల్లి అతనిని ఆలింగనం చేసుకున్నాడు. నేను ఉన్నదంతా నీ త్యాగం వల్లనే అని పరీక్షిత్తు అన్నాడు. పరీక్షిత్తు తలపై తన చేయి వేశాడు. న్యాయంతో పరిపాలించు అని అన్నాడు. నేను అడుగుతున్నదంతా అదే, ధర్మరాజు కొనసాగించాడు. ధర్మాన్ని పూర్తిగా గౌరవించడానికి విసకేతువును దక్షిణ రాజ్యానికి వైస్రాయ్గా నియమిస్తారు. స్వయంప్రతిపత్తి మరియు గౌరవంతో పరిపాలిస్తారు. సభ చప్పట్లతో మార్మోగింది. తరువాత పట్టాభిషేకం జరిగింది. పవిత్ర జలాలు కురిపించబడ్డాయి. వేద శ్లోకాలు గాలిని నింపాయి. ప్రజలు జయ జయ మహారాజా అని కేకలు వేయడంతో కిరీటం పరీక్షిత్తు తలని తాకింది. ఆ విధంగా